ముగ్గురు బిడ్డలు ఉంటే ఆ ముగ్గురు బిడ్డలకి సమన్యాయం పాటించడం, లేకపోతే ధర్మాన్ని పాటించడం, ఇది మోహన్ బాబు చేశారా లేదా అన్నది జనం చర్చించుకుంటున్నారు. అదే సందర్భంలో మనోజ్ ప్రవర్తనని లెక్కేస్తారు, విష్ణు ప్రవర్తనని లెక్కేస్తారు. అదంతా నడుస్తున్నటువంటి వేళ ఏదైతే మోహన్ బాబు చేసినటువంటి దాడి TV9 రంజిత్ మీదన అది చర్చనీయాంశమైంది. ఈ దశలో మోహన్ బాబు దేశం విడిచి పారిపోయారు దుబాయ్ అని ఒక పక్కన చర్చ నడుస్తుంటే, కోర్టులో కూడా ఆ వాదనలు నడుస్తున్నటువంటి సందర్భంలో ఏదైతే ముందస్తు బెయిల్కి సంబంధించి ఇంటరిమ్ ఆర్డర్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించినటువంటి నేపథ్యంలో అరెస్ట్ చేయడానికి అసలు మోహన్ బాబే దొరకట్లేదు అన్నటువంటి సిచ్యుయేషన్కి దుబాయ్కి వెళ్ళిపోయారంటే దాని మీద అఫిడవిట్లు వేసేటటువంటి సిచ్యుయేషన్ వస్తే, మోహన్ బాబు గారు ఇప్పటిదాకా వస్తున్నటువంటి ఆ నెగిటివిటీని పోగొట్టుకునేందుకు సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో చక్కటి ఒక కొత్త ఎత్తుగడ వేశారు. ఏంటంటే తన పాత సినిమాలు, ఆ సినిమాలకి జరిగినటువంటి కష్టాలు నష్టాలని హైలైట్ చేస్తూ ఒక పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు.